ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనములు చదువుతున్నాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. ఈ మాటలు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, దానికి ముందు ఒక యవనస్తుడు ఆసక్తిగా ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, నేను పరలోకము వెళ్ళాలనుకుంటున్నాను, నన్నేమి చేయమంటావు ప్రభువా అని అడుగుతాడు. వాని ఆసక్తిని చూచి, వాని విశ్వాసమును చూసి యేసు ప్రభువారే ఆశ్చర్యపోయి, నీవు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్న మాటలు వానితో చెప్పడం జరుగుతుంది. వాడు ఆ మాటలు విన్న తర్వాత, నేను చిన్నప్పుడు నుండే వీటిని అనుసరిస్తున్నాను, చిన్నప్పుడు నుండే నేను వీటిని గైకుంటున్నాను అని యేసుక్రీస్తు వారికి జవాబు ఇవ్వటం జరిగింది. ఆ మాటకు యేసు ప్రభువారు కూడా ఆశ్చర్యపోతాడు. చిన్నప్పుడు నుంచే నువ్వు ఇవి చేయగలుగుతున్నావా అని ఆశ్చర్యపోయి, అతని అంతరంగంలోనికి ఇంకా ఏమైనా ఆయనకు అడ్డొచ్చే అంశం ఏదైనా ఉందంటే అది ఉందా అని ఆయన పరిశీలన చేస్తాడు. పరలోకమునకు పోకుండా ఆయనను ఆపేది, పరలోకమునకు పోకుండా ఆయనను అడ్డుకునేది ఏమైనా ఉందా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు వాని అంతరంగంలోని చూచినప్పుడు వాడిలో ఒక తేడా కనిపించింది, ఒక లోటు కనిపించింది. అయ్యా, నీకు ధనముంది, ఆ ధనమును అమ్మి బేదలకిమ్ము, నీవు పరలోక రాజ్యంలోనికి అప్పుడు నువ్వు ప్రవేశిస్తావు అని వారితో చెప్పడం జరిగింది. అంత ఆసక్తిగా వచ్చినవాడు, అంత శ్రద్ధగా వచ్చినవాడు నీ ధనము అమ్మి పేదలకి ఇవ్వమని చెప్పిన మాటకు వ్యసనపడి, దుఃఖపడి, ముఖము మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతో ఆసక్తిగా వచ్చినవాడు ఒక చిన్న మాటని గైకొనలేక, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు చోటివ్వలేక బాధపడి వెళ్ళిపోతాడు. అక్కడ చూచిన ప్రజలందరికీ ఆశ్చర్యం అనిపించింది, అక్కడ చూచిన తన శిష్యులకు కూడా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఈ యవనస్తుడు ఇంత శ్రద్ధగా కోరిక కలిగి వచ్చాడే, ఎలాగ వెళ్ళిపోయాడు, ఏమిటి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ మాటలు చెప్పాడు. ఓ శిష్యులారా, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం అనేది దుర్లభము, అసంభవము, అసాధ్యము అని మీతో చెప్పుచున్నాను. దానికైన వెంటనే కూడా దానికి వివరణ ఇస్తూ ఆయన అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులువు. చాలా ఆశ్చర్యము కదా. సూది బెజ్జములో ఒంటె దూరటం అది ఎంతదో మనకు తెలుసు, అది ఎంత చిన్నదో మనకు తెలుసు. కానీ ఒంటె దూరవచ్చు, ఒంటె దూరటానికి ఒంటెకు సాధ్యం అవుతుంది. కానీ ధనవంతుడు పరలోకములోనికి వెళ్ళడు, వాని యొక్క ధనము పరలోకములోనికి వానిని ప్రవేశింపనీయదు అని కుండబద్దలు కొట్టినట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ వాక్యం యొక్క వెలుగులో మనము పరిశోధన చేసుకున్నాం. మనకు అసలు పరలోకపు ఆలోచన ఉన్నదా? పరలోకంలోకి వెళ్ళాలనే కోరిక మనకేమైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే అక్కడికి వెళ్లకుండా ఏమైనా అడ్డొస్తుందేమో పరిశోధన చేసుకుందాం. ఏది మనల్ని పరలోకంలోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది? మనల్ని పరలోకంలోనికి వెళ్ళనీయకుండా ఏ పాపము మనల్ని ఆపుతుంది అని మనం పరిశోధన చేసుకోవాలి. కొంతమందికి ధనమే అడ్డు వస్తుంది, కొంతమందికి మతము అడ్డు వస్తుంది, కొంతమందికి కులము అడ్డు వస్తుంది, కొంతమందికి వాళ్ళ అధికారము, వారి చదువు, ఎన్నో అడ్డొస్తూ ఉంటాయి.
వారిని దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశింపకుండా చేస్తూ ఉంటాయి. మనము ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలంటే అడ్డు వచ్చే ప్రతి దానిని కూడా తొలగించుకుంటూ పోవాలి. నిన్ను ఆపకూడదు, నిన్ను అడ్డుకోకూడదు. నీవు స్వేచ్ఛగా స్వతంత్రంగా పరలోకంకు వెళ్ళాలి. ఆ రోజు ఆ ధనవంతుడు ఒకే ఒక్క కారణము, తన ధనము అడ్డు వస్తే పరలోకములోనికి వెళ్ళలేక అలిగి వెళ్ళిపోయాడు. ఈరోజు మన భక్తి ఎలాగుంది, ఈరోజు మన విశ్వాసము ఎలాగుంది పరిశోధన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారు ఏమంటారో చూద్దాం రండి. 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఏ ఒక్కరికి అది సాధ్యము కాదు. ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు. ఆ యజమానికైనా దాసుడు అవ్వాలి, ఈ యజమానికైనా దాసుడు అవ్వాలి. ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమిస్తాడు అతను. సిరిని ధనమును దేవునిని ప్రేమించలేరు. ధనమును దేవునిని ఒకేసారి ప్రేమించడం సాధ్యం కాదు. దేవునిని పాపమును ఒకేసారి ప్రేమించడం చేత కాదు, కూడదు. అది సాధ్యపడదు. ఈరోజు చాలా మంది చేస్తున్నది కూడా అదే సమయంలో దేవుని ప్రేమిస్తున్నామంటున్నారు, ఆయన మాటలను గైకొంటున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వారి హృదయంలో పాపము కూడా ఉన్నది. దానిని తీసివేసామా, దానిని తొలగించుకున్నామా? అది తీసివేస్తేనే మనకు పరలోక రాజ్యము. కాబట్టి ఒకే సమయంలో రెండు పనులు జరగవు. ఒకే వరలో రెండు ఖడ్గములు ఎమడవు. ఒకే సమయంలో ఇద్దరు యజమానులకు దాసులు మనం కాలేము. ఈరోజు మీ యజమానుడు ఎవరు? ఈరోజు నీ దేవుడు ఎవరు? ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఇద్దరిని ఆరాధిస్తున్నావా? పరిశోధన చేసుకుందాం. ఆ రోజు ఆ ధనవంతుడు అలిగి ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులువు. కాబట్టి ఒక అసంభవమైన పని ఏదైనా లోకలు ఉందంటే పాపము చేసిన వారు, ధనము కలిగిన వారు, ఈ లోకుల వారి హృదయంలో పరలోక రాజ్యములోనికి వెళ్లకుండా పాపమును దాచిపెట్టుకున్న వారు పరలోకంలోకి వెళ్ళటం అసంభవం, అది అసాధ్యం. ఈరోజు మన లక్ష్యం ఏమై ఉండాలి? ఈరోజు మన గురి ఏమై ఉండాలి? పరలోక రాజ్యము మన గురి అయి ఉండాలి. పరలోక రాజ్యం మనం గమ్యమై ఉండాలి. ఆసక్తిగా మందిరములకు రావచ్చు, ఆసక్తిగా వాక్యములు చదవచ్చు, ఆసక్తిగా పాటలు పాడవచ్చు, ఆసక్తిగా ఎన్నో చేయవచ్చు. కానీ మనల్ని పరలోకములోనికి వెళ్ళనివ్వకుండా ఏదో అడ్డొస్తుంటుంది. దానిని గమనిద్దాం. దేవుని యొక్క వాక్యం వెలుగులో అది ఏమిటో తెలుసుకుందాం. దాన్ని తీసి అవతల పారవేద్దాం. సో దేవుడే ఆ విధముగా అడ్డు వచ్చే ప్రతిదానిని తొలగించుకుంటూ, అడ్డు వచ్చే ప్రతిదానిని తీసి పారవేస్తూ ఆయన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మీకు నాకు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.